Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 377. Come have fun and learn. Ongole Jewish Memorial Baptist Church Secretary Rajshekhar. ఈ బైలా 1965 బార్ 3 ఈ బైలా చట్ట ప్రకారం 65లో నెంబర్ 3 కలిగినటువంటి బైలా ఈ బైలా ఒకసారి తీసుకోండి. ఈ బైలా సొసైటీ యాక్ట్కి సంబంధించి మామూలు సొసైటీకి సంబంధించిన బైలా కాదు ఇది. ఈ బైలా పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఒకేసారి 13 మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లకు ఎన్నికలు జరిగినట్టు బైలాలో ఎక్కడా లేదు. అంటే ఈ బైలా సూచించడంలా ఒకేసారి 11 మందికి జనరల్ బాడీ జరిగినట్టు కూడా సూచించడంలా బైలా ఏం చెప్తుందంటే ఇది పర్మనెంట్ హౌస్, ఇది రద్దు కాదు. ఒకటి. రెండు, మన బైలా యొక్క స్వభావం ఏంటంటే రాబర్ట్ రూల్, రాజ్యసభకు సంబంధించినటువంటి సిస్టమ్ ఇది. బైలా ఎప్పుడు కూడా రద్దు కాదు. ఒకవేళ 13 మందికి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ బైలాని రద్దు చేసినట్టే. ఈ బైలా నో బైలా. 13 మందికి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ బైలా ఉండదు. ఇంకా ఈ బైలాను రద్దు చేసి ఎన్నికలు జరపాలి. కనుక ఆ రీతిగా ఈనాడు జ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో జరగటంలా. నెంబర్ 2, ఈ చర్చికి సంబంధించి 2024లో 2 కాలేజీలు ఏర్పడ్డాయి, ప్లస్ ఎగ్జిక్యూటివ్ కలిపి. వాటిని ఒక వ్యక్తి సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో వేయడం జరిగింది. వీళ్ళు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ 2 స్థానాలకు ఎన్నికలు జరుపుతున్నారు. వీళ్ళ దగ్గర మెంబర్షిప్ లేదు కనుక వీళ్ళు ఎన్నికలు జరపడానికి లేదని ఒక స్టే ఆర్డర్ తెచ్చాడు. ఎవరి మీద వేసి? సెక్రటరీ చైర్మన్ మీద వేసి. చైర్మన్ ఎవరు? పేపర్లు రెడీ చేసి పెట్టిన తర్వాత ఇద్దాం వాళ్ళకి, తర్వాత ఫోటో తీసుకోవాలి. అవి కూడా చైర్మన్ ఎవరు? కే పద్మా జోషి. దాంట్లో జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులో, స్టే ఉత్తర్వులో చైర్మన్ కే పద్మా జోషి, సెక్రటరీ వై రాజశేఖర్. మా ఇద్దరును సెక్రటరీ చైర్మన్ కలిపి ఆ ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చింది జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి. దాన్ని సవాలు చేస్తూ నేను హైకోర్టులో వేశాను. ఈ 2 ఖాళీలు పూర్తి చేసుకోకపోతే కష్టం వస్తుంది కనుక వాటిని కూడా పూర్తి చేసుకునే అనుమతి ఇవ్వమని హైకోర్టులో వేయడం జరిగింది. ఎవరు వేశారు? యాజ్ ఏ సెక్రటరీ రాజశేఖర్. అది కూడా మీ దగ్గర ఇస్తాను. ఇక్కడ మొత్తం అన్ని పేపర్ మూలకంగా చేయాలి. పని కూడా అన్నీ హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, నేను వేసినటువంటి, నేనే పిటిషనర్ని నేను కనుక నేను వేసిన పిటిషన్కి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ ఖాళీల అంటే బైలాకు సంబంధించి నువ్వు స్ట్రిక్ట్లీ అమలు చేయాలి, ఎన్నికల మెంబర్షిప్ చేయాలి, ఎన్నికలు జరపాలని ఒక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని అపాయింట్ చేసింది. ఇది బైలాకు సంబంధించి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ది బైలా ఆర్డర్ కూడా చదివి చూపిస్తాడు. అన్నీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ బైలాకు నువ్వు రాంగ్ రూట్లో పోతే నీకు నష్టం వస్తుంది అనేది కూడా దాని ఉద్దేశం. కానీ దానిని పక్కన పెట్టేసి అది తీసుకున్నాను ఇది తీసుకున్నానంటూ
డిఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మాతోటి మాట్లాడు. అసలు యాక్చువల్గా అయితే నువ్వు జిల్లా రిజిస్ట్రార్ అయినా నేనేసిన పిటిషన్ మీద ఆర్డర్ వచ్చింది, నిన్ను అపాయింట్ చేశాడు. పిటిషనర్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు అతను అంటాడు నాకు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, నా మీద కోర్టు ఒక ఆఫీసర్ని నిన్ను వేస్తే నువ్వు నన్ను కోర్టుకు పోమని చెప్పడం ఏంది అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అందులో దాగి ఉందో ఆలోచించండి. నేను నీకు చెప్పాల్సిన పని లేదు, అవసరం కోర్టుకు దానికని నేను వేసింది, నన్ను కోర్టుకు పోమని చెప్పడానికి నేను వేసింది అంటే రూలింగ్ విధానాన్ని ఆయన సంఘంలో ప్రవేశపెట్టాడు. నేను ఆల్ ఇన్ ఆల్ అంటాను అంటే కోర్టు నీకు ఎక్కడిచ్చారు అధికారం? నీకు ఒకటే ఉంది ఇక్కడ, స్ట్రిక్ట్లీ ఫార్వర్డ్ ది అజెండా. ఇవన్నీ చదివి వినిపిస్తాడు మీకు ట్రెజరర్ గారు మ్యాటర్ మొత్తం. అజెండాని ఫాలో అయ్యి మాత్రమే నువ్వు పని చేయాలా, దానికి తప్పించి ఏమి చేయకూడదని. అజెండాలో ఎన్నడూ కూడా ఖాళీగాల హౌస్ ఈ నెవర్ క్లీన్, ఎప్పుడు కూడా వేకెన్సీ పొజిషన్స్ ఉండవు. రొటీన్ ఫస్ట్ సిస్టంలో వస్తుంటాయి, రెండు సంవత్సరానికి ఉండట, అంతేగాని ఎప్పుడు కూడా ఒక్కసారి రద్దు కాదు కాదు కాదు. ఆయన ఎంతమందిని కనుక్కున్నాడు, డిఐజీ అని ఉన్నాడు, రిజిస్ట్రేషన్ డిఐజీని కూడా అడిగాను నేను, ఏమండి ఇదంటే ఈ బైలా రద్దు అయ్యే బైలా కాదన్నాడు. ఎందుకంటే రొటేషన్ సిస్టమ్, ఒకసారి నువ్వు ఎట్ట పెడతావు దట్టు. ఆడ బైలాలో 5 పాలెల పేర్లు చెప్పారు, కబాడిపాలెం, క్లోపేట, తూరుపాలెం, అరవదండుపాలెం, మామిడిపాలెం. ఈ 5 పాలెలకి 8 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఎవరు ఎన్నుకోవాలా వాళ్ళని? ఆ పాలిపోళ్ళు ఎన్నుకోవాలా లేకపోతే చెన్నై వాళ్ళు ఎన్నుకోవాలా? చెన్నై వాళ్ళని, హైదరాబాద్ వాళ్ళని, నాగాల్యాండ్ వాళ్ళని మెంబర్లుగా తయారు చేసి చూపించారు. అక్కడ మా వాళ్ళు చదివి చూపిస్తారు పేర్లు కూడా. ఎవరు ఎన్నుకోవాలా? ఈ 5 పాలెలు. వాళ్ళ పాలెలకి రిజర్వేషన్ ఇచ్చారండి. రాజ్యాంగంలో ఏ విధంగా రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ 5 పాలెలకి 8 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. రిజర్వ్ చేయబడ్డ సీట్లు ఎవరు ఎన్నుకోవాలా? ఏ పాలెనికి ఎన్ని అయితే రిజర్వ్ చేయబడ్డాయి వాళ్ళు అన్నీ ఎన్నుకోవాలా, వాళ్ళే ఎన్నిక చేసి పంపాలా, ఆ తర్వాత అప్రూవల్ తీసుకోవాలి. కానీ ఈయన ఎందుకు చేస్తాడు? నాగాలాండ్ ఎట్లా చేస్తాడు, హైదరాబాద్ ఎట్లా చేస్తాడు? ఇది టౌన్ చర్చి. రెండోది, ఎక్కడైనా సరే బ్యాప్టిస్ట్ చర్చీలు ఉండి కాపరులు ఉంటే వారు ఈ సంఘానికి సభ్యులు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అరవపాలెం ఉంది, అన్నవరపాడు అన్నపాలెం, అక్కడ ఒక బ్యాప్టిస్ట్ చర్చి ఉంది. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, కొప్పోలు శ్యామ్ సుందరం అని. ఆ సంఘానికి ఆయన కాపరి, ఆయన చర్చి. ఆయన ఇక్కడ సంఘ సభ్యుడు ఎట్లా అవుతాడు? ఉప్పుగుండూరుకు ఒక సంఘం ఉంది, ఉప్పుగుండూరులో సభ్యులంతా ఇక్కడ సభ్యులు ఎట్లా అవుతారు? కాపరి పెద్ద, ఇది పుట్టిన నుంచి అది పుట్టింది. మరి వాళ్ళు కూడా ఇక్కడ మెంబర్లు ఎట్లా అవుతారు? అక్కడ చర్చి ఉంది కదా, బ్యాప్టిస్ట్ చర్చి, అక్కడ పాస్టర్ ఉన్నాడు కదా, అక్కడ ఆరాధన జరుగుతుంది కదా, వాళ్ళని మెంబర్ గట్ట చూపిస్తావు. ఈ విధంగా దాదాపు 800-900 మంది అవుటర్స్ని తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేస్తే దాని మీద మేము అబ్జెక్షన్ పెట్టాం. మా అబ్జెక్షన్ తోసివేశాడు డిఆర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్. అంటే ముందు మీరు అబ్జెక్షన్స్ ఇవ్వండి అన్నాడు, కానీ అబ్జెక్షన్స్ అన్నీ తోసిపించాడు. కారణం ఏంటో అర్థం కావడం. మరి ఎక్కడ మేనేజ్ చేయబడ్డాడో నాకైతే తెలియదు. కానీ ఆయన నిరంకుశంగా ఈ చర్చి వ్యవహారంలో ప్రయత్నిస్తున్నాడు, ముందుకు నడుస్తున్నాడు కనుక ఇది చట్ట వ్యతిరేకం. కనుక మీకు రికార్డెడ్గా అన్ని పేపర్లు చదివి వినిపిస్తాడు. దయచేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. ముందు జిల్లా సంఘం అనేది మనోడు అన్నట్టు రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 1945 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అమౌంట్తో రిజిస్టర్ అయింది. దానికి ఒక సర్టిఫైడ్ బైలా అనేది ఖచ్చితంగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఈ బైలాను ఫాలో అవుతూనే ఈ సంఘం యొక్క పరిస్థితులు నడుస్తున్నాయి. పాస్టర్ల వ్యవహారం అది వేరు, అది డిఫరెంట్గా పెట్టండి. పాస్టర్ ఒక ఉద్యోగి మేము జీతం ఇస్తే పెట్టుకుంటే అతను పాస్టర్ తీసైతే పోతాడు, అది ఒక వేరే సపరేట్ డిస్ప్యూట్. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేటైతే ఇది జరుగుతూ ఉన్న క్రమంలో మాకు ఒక ఆథరైజ్డ్ మెంబర్షిప్ రిజిస్టర్ కూడా ఉంది.
ఈ మెంబర్షిప్ రిజిస్టర్ అనేది, ఈ సభ్యుల సంఖ్య అనేది జిల్లా కోర్టు వారు ధృవీకరించినటువంటి లిస్టు. అయితే మాకు ఒక సభ్యుడు ఏం చేశాడంటే 2003 వరకు తయారు చేసింది. 3 తర్వాత మాకు మెంబర్షిప్ లేదు కాబట్టి మీ యొక్క స్టాండింగ్ కమిటీ జరిగే ఎన్నికలకి ఒక జనరల్ బాడీ లేకుండా ఎన్నికలు జరపడానికి లేదని అన్నారు. ఎందుకన్నారంటే మా సిస్టంలో 13 మంది సభ్యులు ఉంటారు. ఇది మొట్టమొదటి సంఘం స్థాపింపబడినప్పుడు పెద్దలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏంటంటే వరుస క్రమంలో మన రాజ్యసభ కౌన్సిల్ సిస్టంలో అది ఖాళీ కాకుండా ఒక్కొక్కరికి వాళ్ళకి చీట్ల ప్రకారం ఎవరికి ఎన్ని సంవత్సరాలు అనేది నిర్ణయించి పెట్టారు. దాని ప్రకారం ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు అవుతుంటే వాటిని ఫిలప్ చేసుకోవడమే. అందుకని పర్మనెంట్గా ఈ కమిటీ అనేది రద్దు కాదు. రద్దు చేసే అధికారం నువ్వన్నట్టు రిజిస్ట్రేషన్ అధికారికి కూడా లేదు. అది రిజిస్ట్రేషన్ చట్టంలో క్లియర్గా చెప్పబడింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది మా దగ్గర. దానిలో క్లియర్గా ఒక డిఐజీ ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఇష్టం. ఎప్పుడైతే సంఘము పూర్తిగా పని చేయకుండా ఏమీ యాక్టివిటీస్ లేకుండా ఉన్నప్పుడే దాన్ని రద్దు చేయరు, లిక్విడేట్ చేస్తారు. లిక్విడేట్ చేయాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. సంఘం నడవకుండా ఉండాలా, సంఘంలో మెజార్టీ సభ్యులు మాకు సంఘం వద్దని చెప్పాలా. వద్దని చెప్పిన తర్వాత దానికి ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేసి అసెట్స్ లైబుల్స్ అనేవి రియలైజ్ చేసి అప్పులు తీర్చి ఇంకేదైనా వస్తే తీసుకొని అప్పుడు రద్దు చేస్తారని చట్టం అనేది రద్దు కాదు. ఇది జరుగుతుంది. ఇదే క్రమంలో 2024 సంవత్సరంలో 2 ఖాళీలు వచ్చినాయి ఈ స్టాండింగ్ కమిటీకి. వాళ్ళు ఒకటి కబడ్డీ పాలన నుంచి, ఒకటి ఎట్లార్జ్ అనేది. మాకు 5 పాలాల నుంచి సార్ చెప్పినట్టుగా 7-8 మంది సభ్యులు వస్తారు. 5 సభ్యులు ఎట్లార్జ్ పట్టణంలో ఉండే దాంట్లో. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఒంగోలు జేఎంబీ చర్చ్ అనేది ఒంగోలు పట్టణానికి సంబంధించిందే. ఈ చుట్టుపక్కలకి దేనికి సంబంధం లేదు. మున్సిపాలిటీ అని ఒంగోలు అది లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఒంగోలు. కాబట్టి ఇక్కడ సభ్యత్వం కావాలన్నాడు ఈ పట్టణానికి సంబంధించినవాడు అయి ఉండాలా, ఈ 5 పాలాలకు సంబంధించినవాడు అయి ఉండాలా. అంతేగాని ఎక్కడెక్కడో బాప్తిసం తీసుకుంటేనే సభ్యుడు అనేది ఉంది. ఎవరు ఇక్కడ బాప్తిసం తీసుకుంటే ఊరవతల బాప్తిసం తీసుకుని వచ్చి నేను వస్తానని, నేను ఎసుకోలుకో లేకుండా ఇంకొక సంఘానికో ఏడో సంబంధించిన వస్తుంటే కుదరదు. ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నేనట్టుంటా. ఇప్పుడు మనకు ఓటర్ మెంబర్షిప్ ఉంటుంది. ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఓటు వేయాలి కదా, వేరే చోట పోయి వేస్తాడా ఏంటని దాని పర్మిషన్లు కావాలి. అయితే రెండోది, ఈ విధంగా జరుగుతున్న క్రమంలో గవర్నమెంట్ స్టే ఇచ్చింది. ఏమనంటే మీరు మెంబర్షిప్ లేకుండా ఆ 2 పార్టీలకి ఎలక్షన్ జరపండి. దాన్ని చదవనక్కర్లేదు. దాన్ని మా సెక్రటరీ గారు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన కోర్టులో దాని మీద డిస్కషన్ జరిగిన తర్వాత ఇరుపక్కల అడ్వకేట్స్ ఏమని అడిగారంటే ఇవన్నీ వద్దు సార్, మాకు సంఘానికి ముందు ఎలక్షన్ జరపచ్చండి, మేము ఒప్పుకుంటామని అన్నారు. దాని మీద కోర్టు ఏం చేసిందంటే ఎన్నికలు ఎవరు జరపాలంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హూ రిజిస్టర్ ది సొసైటీ ఈజ్ ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ టు కండక్ట్ ఎలక్షన్స్ అన్నారు. దానికి ఆయన ఏమని ఇచ్చారు, ఈ హ్యాస్ టు ప్రిపేర్ ది ఓటర్ లిస్ట్ తయారు చేసి అప్పుడు ఆ 2 ఖాళీలకి నువ్వు ఎలక్షన్లు పెట్టమని ఇచ్చింది ఆర్డర్. టు ది సబ్మిషన్స్ మేడ్ బై ది బోర్డ్ కౌన్సిల్ అంటే 2 లాయర్లు ఒప్పుకున్నారు. This court is inclined to dispose of the present CMA by directing the district registrar forum, Ongole or any other officer authorized by him not below the rank of a gazetted officer to finalize the qualified eligible members of the respondent JMB Church and draw the eligible voters strictly as per the terms of the bylaws of the society. ఈ సొసైటీ యొక్క బైలాలో ఏం చెప్పారో దాన్ని నువ్వు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఓటర్ లిస్ట్ తయారు చేయమన్నారు. రెండోది కండక్ట్ ఎలక్షన్స్ వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months అని ఇది ఆర్డరు. అయితే ఇక్కడ కాంట్రవర్సీలు ఏమి వచ్చిందంటే ఇది మీకు చెప్పాలా. రిజిస్ట్రార్ గారు ఎవరైతే ఈ కోర్టు ఆర్డర్ చెప్పారో వాళ్ళని ఎప్పటి కూడా ఆయన కన్సల్ట్ కావాలి. మా దగ్గరకు రాను కూడా రాలా, మాకు ఒక కాగితం ముక్క కూడా ఇవ్వాలి. ఎన్నికల నిబంధనల మేరకు నేను అసెంబ్లీ ఎన్నికలకి, అనేక సహకార సంఘాల ఎన్నికలకి, చాలా నీటి తీరువా ఎన్నికలకి, పంచాయతీ ఎన్నికలు కూడా ఎలక్షన్ ఆఫీసర్గా రిటర్నింగ్గా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఇది పర్చూరు లాంటి గట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా యాజ్ పర్ ది ఎలక్షన్ రూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీవు ఎవరినైతే నీవు అపాయింట్ చేశారో, ఎవరి కొరకు నువ్వు అపాయింట్ చేసావో నువ్వు వాళ్ళ దగ్గరికి పోవాలా. వాళ్ళ దగ్గర పోయి కాన్స్టిట్యూషను నీ దగ్గర ఏమైనా మెంబర్ లిస్ట్ ఉందా, నీ మినిట్స్ ఏమో ఉన్నాయి, నువ్వు కమిటీ కాదని అడగాల్సిన అవసరం ఉంది. అది ఎవరికైనా కామన్ సెన్స్ పాయింట్. మీరైనా మీకు ఏదైనా కాగితం వస్తే ఎక్కడికి వెళ్తారు, ఇచ్చినోడి కాడికో తీసుకున్నోడి కాడికో అడగతాం కదా.
ఆయన ఎవరిని కన్సల్ట్ లేకుండా ఒక పబ్లిక్ మీటింగులు, ఎప్పుడు మాస్ మీటింగులు పెడతాడు. మాస్ మీటింగులు అది ఇదేని మాకేమో నచ్చ చెబుతాడు. ఆడికి పోతాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. రికార్డు తీసుకోవడం, ఏ రికార్డు తీసుకొని నువ్వు ఈ ఓటర్ లిస్ట్ తయారు చేసావు? ఇక్కడ ఖచ్చితంగా మీరు చదివితే విన్నారు కదా, స్ట్రిక్ట్లీ ఫాలో ది బైలాస్ ఆఫ్ ది సొసైటీ, రిజిస్టర్డ్ బైలా. ఆయన రిజిస్టర్ చేసింది నువ్వు అన్నట్టు, ఆ బైలా నువ్వు ఫాలో కావాలి కదా. యు ఆర్ ది కాంపిటెంట్ అథారిటీ కదా. రాకుండా ఒక ఓటర్ లిస్ట్ వేసి ఓపెన్ మెంబర్షిప్ పిలిచాడు. పిలిచినప్పుడు అది ఎవరి కోసం పిలిచాడు? జేఎంబీ చర్చ్ కోసం పిలిచాడు, అందరి కోసం పిలవాల. దానికి ఏం చేశారంటే ఒక వర్గం వారు, సపోజ్ ఆశ్చర్య పాలని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పాస్టర్ అని చెప్పుకుంటూ ఈ సంఘంలో యూత్ డైరెక్టర్గా ఉండి ఇక్కడ చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల చట్టపరంగా బహిష్కరించబడి బయట తిరుగుతూ ఈ తప్పుడు పనులు చేస్తున్న వ్యక్తి ఒక దాదాపు 800 చిల్లర అప్లికేషన్స్ వివిధ చోట్ల నుంచి వివిధ పాస్టర్లు ఇచ్చిన, అసలు సంబంధం లేని బాప్టిస్ట్ పాస్టర్లు కానీ, ఎక్కడ నాగాలాండ్ వాళ్ళని ఒకరిని, లేకుంటే కావలి వాళ్ళని ఒకరిని, నెల్లూరు వాళ్ళు ఒకరిని, మెడ్రాస్ వాళ్ళని ఒకరిని, 75 మందిని ఇట్లా రకరకాలు ఒక కట్టకట్ట తీసుకొని ఆయన దగ్గర పడేశారు. పెట్టిన తర్వాత ఆయన ఆ లిస్ట్ మాకు చూపించాడు, మేము చూపించాం. మా అబ్జెక్షన్స్ అన్నప్పుడు మీ అబ్జెక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, నేను మిగతావి కూడా పరిశీలించి మీ అబ్జెక్షన్ నేను కన్సిడర్ చేసి తీసివేయాల్సి ఉన్నాయి తీసేసి ఇస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము నమ్మాము. తర్వాత మాకు ఇంకా ఏం చెప్పాడు, వీడియో కూడా ఉంది దానికి. నేను రెండిటికే జరపడానికి నాకు అథారిటీ ఉంది, రెండిటికే జరిపించడానికి నాకు అధికారం ఉంది. 13 మందికి జరిగే అభ్యర్థి లేదు. 13 మంది ఎందుకంటే రద్దు కాదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో 11 మంది మేము ఉన్నాం. ఇంకా మాకు 28 దాకా 29 దాకా మా టర్మ్ ఉంది. ఉన్న టర్మ్ నువ్వు ఎట్లా రద్దు చేస్తావు? నీకు అథారిటీ లేదు కదా. నీకు ఏముంది నీ అథారిటీ? సొసైటీ యాక్ట్లో సొసైటీ ఏ కార్యక్రమం చేస్తే అది మా రికార్డు సమర్పించండి, అది మేము సెక్షన్ 9 ఆఫ్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మా దగ్గర పెట్టుకుంటాం. అంతేగాని వాటి మీద మాకు డెసిషన్ తీసుకునే అధికారం లేదని వాళ్ళు పక్కాగా మాకు ఇచ్చున్నారు. ఆ చట్ట ప్రకారం ప్లస్ హైకోర్టు కూడా దాన్ని ధృవీకరించి ఇచ్చింది. కాబట్టి వాళ్ళకి దీని మీద ఎలాంటి అధికారము లేదు, ఆయనకి రద్దు చేయడానికి లేదు, ఉన్నదన్నట్టు అమలు జరపాలి. కాబట్టి రెండింటికే చేస్తానని మా ఓపెన్గా అయితే మేము నమ్మాం. ఆయన్ని నమ్మిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ మొన్న వచ్చి అప్పుడు లిస్ట్ ఫైనలైజ్ అయింది. ఆ రోజు కూడా చెప్పాడు, మీరు ఇచ్చిన అబ్జెక్షన్స్ బాగున్నాయి, వాళ్ళు ఇచ్చారు, ఇంకేమి లేవు కదా అంటే లేవు సార్ అని చెప్పాము. నేను లిస్ట్ పబ్లిష్ చేస్తాను, ఎలక్షన్కి పోతాను, రెండింటికి అన్నాడు. నేను ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసి నేను 13 మందికి జరుపుతున్నాను అన్నాడు. ఎట్లా జరుపుతున్నావు అన్న, ఇదే మెంబర్షిప్, ఇది ఆ మెంబర్షిప్ ఇచ్చాడు 3300 అప్లికేషన్స్కి. దాని మీద కూడా ఏమని ఉంది, అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఉంది. దిస్ ఈజ్ ది వ్యాలిడ్ ఓటర్స్ లిస్ట్ అని ఆయన ఎక్కడ సర్టిఫైడ్ దట్ దిస్ ఈజ్ ది వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ ఐఎమ్ పబ్లిష్డ్ కానీ ఖచ్చితంగా ఆయన కింద సంతకం పెట్టి సర్టిఫికెట్ సంతకం పెట్టాలి. దట్ ఈజ్ ఎలక్షన్ రూల్. అలా ఏం లేకుండా ఒక లిస్ట్ వేసి 3300 డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు ఉన్నాయి. అవన్నీ నాకు తెలియదు. బాప్తిసం తీసుకున్నాడు అందరూ మీకు మెంబర్ అంటాడు అతను. అది పక్కా చట్ట విరుద్ధం. రెండోది 13 మందికి జరపాలంటే నువ్వు కమిటీ మొత్తాన్ని రద్దు చేయాలిగా ముందు. బ్రదర్ అడిగి పర్లేదు ఉన్నాడు, ఆయన వస్తే రాకుండా ఈ ఒక మాట వినండి. ఆయన వస్తే ఆయన చెప్పేది ఏంది ఆయన వినండి. ఆయన ఏమంటాడు, 13 మంది మెంబర్షిప్ ఇచ్చారు కానీ అది కాదు సార్ అని మేము చెప్తే కానీ నాకు తెలియదు, నేను ఇచ్చాను, నేను ఒపీనియన్ ఇచ్చి. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 377. Come have fun and learn.